పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రియ తెలుగు కథోలిక మరియు క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరం కూడా విని ఉన్నాము. మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మలవర్ ప్రకాష్ తండ్రి గారు మరణించారనే విషయం మనందరినీ కూడా బాధకు గురి చేసింది. ఆయనతో నాకున్నటువంటి పరిచయాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి, ఒక విశాఖపట్నం అతిమేత రాసిన గురువుగా నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా, ఆయన దివ్య మందసానికి, దివ్య బలి పూజాపీఠానికి ఇచ్చినటువంటి గౌరవము, పవిత్రత నేను ఏనాడు కూడా చూడలేదు. ఆయన పాదరక్షకులతో దివ్య బలి పూజానికి చేరడం కానీ, దివ్య మందసం ముందు నిలబడడం కానీ, దీన్ని బట్టి ఆయన దానికి ఇచ్చినటువంటి గొప్ప పవిత్రత, గౌరవ మర్యాద మనం గమనించగలం. రెండవదిగా, ఆయన ఒక మంచి కాపరి. ఎవరైనా సరే కోపంతో కానీ, ఆవేశంతో కానీ, నిరాశతో కానీ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి, ఆయన నుండి వచ్చినటువంటి ఆ ప్రశాంతను బట్టి మనము కూడా తిరిగి ప్రశాంతతో, కోపం లేకుండా, నిరాశ లేకుండా తిరిగి వెళ్ళేవారు చాలామంది. ఇక మూడవదిగా, ఆయన వ్యాయామం, అదేవిధంగా ఆహారం మీద ఉన్నటువంటి మంచి అవగాహన. ఆయన ప్రతిరోజు కూడా వ్యాయామానికి తప్పనిసరిగా వెళ్ళేవారు. ఎంత పనిలో ఉన్నా సరే, ఎంత లేటుగా తన గృహానికి చేరుకున్నా సరే, ఆయన ప్రతిరోజు వ్యాయామాన్ని తప్పనిసరిగా వెళ్ళేవారు. అదేవిధంగా ఆహారం మీద ఉన్నటువంటి మంచి అవగాహన, ఏం తినాలి, ఏం తినకూడదు, ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విధంగా మంచి ఆహారం తీసుకోవాలి, ఇటువంటి సూచనలు, సలహాలు చాలామంది గురువులకి ఆయన ఇస్తూ ఉండేవారు. ఇక చివరిగా నేను ఆయనలో గమనించినటువంటి మంచి విషయము, ఏనాడు కూడా ఆయన ఎటువంటి మహోత్సవానికి కానీ, ఎటువంటి పండగకు కానీ, ఎటువంటి పూజకు కానీ ఆలస్యంగా రావడం నేను చూడలేదు. ఆయన సమయపాలన చక్కగా పాటించేవాడు. ఈ విషయాలన్నీ కూడా నేను ఆయనలో చూశాను. నాలో నేను ఆ విషయాలన్నీ నా జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మన మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ఆయన యొక్క ఆత్మ, మన ప్రకాష్ మలవరపు తండ్రి గారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి కలగాలని మన వద్దాని క్రీస్తు ప్రభునికి ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.